Okay, mains previous problem 2023. If a and b are the roots of the equation x square minus 7x minus 1 is equal to 0, then the value of a power 21 plus b power 21 plus a power 17 plus b power 17 by a power 19 plus b power 19. ఏబి అనేవి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి 2 రూట్స్గా చెప్తున్నారు. మనం ఈ వాల్యూ కనుక్కోవాలి. ఓకే, సో ముందుగా ఏబి అనేవి ఈ ఈక్వేషన్కి రూట్స్ కాబట్టి రూట్స్ అంటే అర్థం ఏంటి, మన ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తాయి. సో సాటిస్ఫై చేయటం అంటే అర్థం ఏంటంటే, సో ఏబీలు అనేవి దీంట్లో పెట్టుకుంటే మనకు 0 వస్తుంది. అంటే ఏ స్క్వేర్ మైనస్ 7a మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, అట్లానే బి స్క్వేర్ మైనస్ 7b మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో రూట్స్ అంటే అర్థం అది మన ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తాయి. సాటిస్ఫై చేయడం అంటే మన ఈక్వేషన్లో ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తుంది. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఓకే, ఫ్రమ్ దిస్ వీ హ్యావ్ టు ఫైండ్ ఏ స్క్వేర్ మైనస్ 1. దీని నుండి మనం ఏ స్క్వేర్ మైనస్ 1 కనుక్కుందాం. సో ఈ మైనస్ 7a రైట్ సైడ్ వస్తే ప్లస్ 7a. ఓకే, సో ఇదే విధంగా సేమ్ సిమిలర్గా ఉంది కదా, జస్ట్ వేరియబుల్ చేంజ్ మాత్రమే. సో ఇక్కడ కూడా బి స్క్వేర్ మైనస్ 1 అనేది ప్లస్ 7b. ఓకే, సో దీన్ని మనం స్క్వేర్ చేసుకుందాం, మనకు అవసరం అవుతుంది. ఏ స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ చేస్తే 49a స్క్వేర్. సో ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ మనం అప్లై చేసినట్లయితే ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఏ పవర్ 4 వస్తుంది, ప్లస్ బి స్క్వేర్ అంటే 1 మైనస్ 2ab 2 ఇంటూ ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ 2a స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 49a స్క్వేర్. సో ఫైనల్లీ వి గాట్ ఏ పవర్ 4 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ 2a స్క్వేర్ రైట్ సైడ్ వస్తే 49 ప్లస్ 2. సో రెండు కూడా లైక్ టర్మ్స్ కదా, యాడ్ అవుతాయి 51a స్క్వేర్. సో ఇది కూడా సేమ్ అంతే, ఈ ప్రాసెస్ అంతా చేయాల్సిన అవసరం లేదు. సో సిమిలర్గా మనం రాసేసుకోవచ్చు. సో దట్ ఇంప్లాయిస్ బి పవర్ 4 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 51b స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ వాల్యూ కనుక్కోవాలి. ఏ పవర్ 21 ప్లస్ బి పవర్ 21 ప్లస్ ఏ పవర్ 17 ప్లస్ బి పవర్ 17 బై ఏ పవర్ 19 ప్లస్ బి పవర్ 19. ఓకే, సో ఈ రెండు కూడా సిమిలర్, ఏ పవర్ 21 ప్లస్ ఏ పవర్ 17. సో ఇది 21 పవర్ ఉంది, ఇది 17 పవర్ ఉంది. 17 వరకు మనకి కామన్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇందులో నేను ఏ పవర్ 17 ఈ రెండిట్లలో ఏ పవర్ 17 కామన్ తీస్తున్నాను. సో 21లో 17 కామన్ వచ్చేస్తే రిమైనింగ్ ఎంత ఉంటుంది, ఏ పవర్ 4. సో ఏ పవర్ 17 మొత్తం కామన్ వచ్చింది కదా, ప్లస్ 1 ఉంటుంది. అట్లానే ఈ రెండు టర్మ్స్లో బి పవర్ 17 మనం కామన్ తీసినట్లయితే, సో 21లో 17 పోతే బి పవర్ 4 ప్లస్ ఇక్కడ బి పవర్ 17 మొత్తం మనం కామన్ తీసాం కదా, 1 వచ్చేస్తుంది. ఓకే, సో బై డినామినేటర్ అనేది యాస్టీస్ ఏ పవర్ 19 ప్లస్ బి పవర్ 19. మరి ఏ పవర్ 4 ప్లస్ 1 అంటే అర్థం ఏంటి, 51a స్క్వేర్. ఓకే, సో ఏ పవర్ 17 ఇంటూ 51a స్క్వేర్. సిమిలర్లీ బి పవర్ 17 ఇంటూ బి పవర్ 4 ప్లస్ 1, సో అది కూడా 51b స్క్వేర్. సో డినామినేటర్ అనేది యాస్టీజ్ ఏ పవర్ 19 ప్లస్ బి పవర్ 19. సో న్యూమరేటర్లో 51 మనకి కామన్ వచ్చేస్తుంది. సో టేక్ 51 యాజ్ కామన్. ఏ పవర్ 17 ఇంటూ ఏ స్క్వేర్ ఏ పవర్ 19. సో బేసెస్ ఈక్వల్ ఉండి మల్టిప్లికేషన్లో ఉంటే పవర్స్ యాడ్ చేస్తాం. 17 ప్లస్ 2 19. ఇక్కడ బి పవర్ 17 ఇంటూ బి స్క్వేర్ బి పవర్ 19. సో డినామినేటర్లో కూడా అదే ఉంది, ఏ పవర్ 19 ప్లస్ బి పవర్ 19. సో బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఆర్ సేమ్. సో లైక్ టర్మ్స్ క్యాన్సిల్ చేసుకుంటే వాట్ ఈస్ ద రిమైనింగ్, 51. ఓకే, therefore finally 51 is the value of the given expression. Okay, thank you.